శిష్య, మద్రాసులో ఉన్న అమ్మాయిలంతా మనల్ని చూస్తున్నారు. హీరోరా హీరో. టైలర్ మోహన్ చెప్పింది జ్ఞాపకం లేదా? నేను కుట్టించిన ప్యాంటు వేసుకుని వెళ్ళు, నిన్నెవరు చూడరు, నేను కుట్టిన ప్యాంటునే చూస్తారని. ఎవరయ్యా మీరు? గురుగారిని చూసి ఎవరయ్యా అని అడుగుతున్నావా? అవును. ఈయనెవరో నీకు తెలీదా? తెలీదు. సరిగ్గా చూడు, బాగా చూడు. తెలీదయ్యా. ఇక్కడ నువ్వు కొత్త అనుకుంటాను. అవును తెలుసు. ఈ మద్రాస్ సిటీలో ఎంతటి అందగాడు ఎవరయ్యా ఉన్నారు? గురువు గారు ప్రొపరేటర్ గారికి కావాల్సిన వారు. ఈయన వచ్చారని ప్రొపరేటర్ గారికి తెలిస్తే ఆయన తిన్నగా వచ్చేస్తారు. ఆయనకి శ్రమ పడడం ఎందుకని మేమే వచ్చేసాం. సార్ ప్రొపరేటర్ గారికి తెలిసి అంటున్నారు, నడిచి వెళ్తున్నారు ఏమిటి? అదిగోనయ్యా కారు బ్రేక్ డౌన్ అవుతే స్కూటర్ కోసం డ్రైవర్ ని పంపాం. ఆయన రాగానే లోపలికి రమ్మను. రైట్ సార్. ప్రొపరేటర్ చెప్పి నీకు ప్రమోషన్. అలాగే సార్. ఓకే ఓకే. అవును, మీ ఊళ్ళో నీకు ఎంత వస్తుంది? రాజా నువ్వు ఊరుకో, అప్పుడే నీకు వేషం దొరుకుతుంది. 2 ట్రాక్టర్లు, 500 ఎకరాల మెట్ట, 1000 పశువులకు దొర, 3000 కొబ్బరి చెట్లు కాపు, 5 గడ్డివాములు, ఉండడానికి గుడిసే. అంత ఆస్తుందా? అయితే నువ్వే హీరో. అవన్నీ నావి. నువ్వే హీరో. నువ్వు నటించడానికి 3 లక్షలు. రాజా, ఫస్ట్ పిక్చర్ లో 3 లక్షలు తీసుకున్న ఫస్ట్ హీరో నువ్వే. రాజా, రాజాది రాజులకు రాజా. కూర్చో, కదలకుండా నోరు మూసుకొని కూర్చో. నోరు మీరా? డైరెక్టర్ సార్, కొంచెం అడ్వాన్స్ ఇచ్చారంటే. చెప్పేది వినవయ్యా, నువ్వు నటించడానికి 3 లక్షల రూపాయలు నాకు తెచ్చిస్తే అది పెట్టి పూజ చేసి పిక్చర్ ప్రారంభిస్తాం. ఒక కొత్త పిక్చర్ లో కొత్త ముఖాన్ని సెలెక్ట్ చేశాం. అతను నాకు గిఫ్ట్ గా 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు 10,000 ఇప్పుడే ఇచ్చేయండి. పని అయిపోయాక తీసుకోవడం కష్టమా? డబ్బు ఎప్పుడు వస్తుంది? తమ్ముడు, అయ్యా, నేను అంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకపోతే నేనిప్పుడు మీలాంటి కొత్త వాళ్ళతో సినిమా తీసేది లేదు. ఈ రోజు సినిమా రంగంలో మీకోసం రిస్క్ తీసుకుని చేసేవాళ్ళు ఎవరెవరు ఉంటారు. వీళ్ళని నమ్ముకొని ఛాన్స్ దొరికితే హీరో అయిపోదామని కలలు గని వస్తున్నారు. అయ్యా, నాది వచ్చిన అనుమానం తప్పుగా అనుకోరుగా? అనుకోను, అడుగు. ఇప్పుడున్న పాత వాళ్ళంతా ఒకప్పుడు కొత్త వాళ్లేగా. కొత్త వాళ్ళు వస్తేనే కదా పిక్చర్స్ కూడా బాగుంటాయి. ఏదేమైనా అనుభవం కావాలనే. అయ్యగారు, నాకు ఇంకో సందేహం తప్పుగా అనుకోరుగా? తప్పుగా నేనేమనుకోను, చెప్పు. పిల్లనిచ్చే మావగారు అల్లుడిని పిలిచి, మీకింతకు ముందే అనుభవం ఉందా అల్లుడు గారు అని అడిగా పిల్లనిస్తున్నాడు. మెల్లమెల్లగా నేర్చుకోవాల్సిందే. గురు, నువ్వు నటించొద్దు, మాటలు రాయి. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, అద్దరు కొట్టేస్తాను. నిజమే. అయినా అలాంటి అవకాశం ఎవరికో 1,00,000 మందిలో ఈ ఒక్కరికో వస్తుంది. ఆ 1,00,000 మందిలో రాజా నెంబర్ 1. ఇదిగోనయ్యా, ఈ ఇంట్లోనే ఒక పోర్షన్ ఖాళీ ఉంది. ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు. ఎక్కడ ఏదో పని చేస్తున్నామని చెప్పండి. ఏమంటే సినిమా వాళ్ళని తెలిసిందంటే మద్రాసులో ఎవరు ఇల్లు అద్దెకివ్వరు. ఏ మాట నిలబెట్టుకోరని. వెళ్ళవయ్యా, సినిమా వాళ్ళు కూడా మనుషులేనయ్యా, చెప్పొచ్చాడు పెద్ద హరిశ్చంద్రుడు. పదరా. ఏం చేస్తున్నావు అన్నది ముఖ్యం కాదురా, ఎలా బతుకుతున్నావు అన్నది ముఖ్యం. సార్, గుడ్డలగుట్లో పనిచేస్తున్నారా? ఎంత మీ జీతం? ఇద్దరికి కలిపి నెలకు 500 రూపాయలు. 800 ఓన్లీ. అంతేనా? సరే సరే. అద్దె 200 రూపాయలు, అడ్వాన్స్ 1000 రూపాయలు. ఎలా ఇస్తారయ్యా? మీరు ఇవ్వగలిగిన తర్వాత తిండికి ఖర్చులకు ఏం చేస్తారు? మరేం భయపడకండి, లెటర్ వేస్తే చాలు. మా అమ్మ, వీళ్ళమ్మ టీఎంఓ చేస్తారు. డబ్బుంటే ఇంకే. నా కూతురు సుమతి, గురు శిష్యులు. అందమైన అమ్మాయి కనబడమే తప్పు. నమస్కారం పెట్టు. అక్కడ సుమతి, ఎన్టీ రామారావు గారు ఉండేవారే, ఆ రూమ్ వీళ్ళకిద్దాం. ఏంటి ఎన్టీఆర్ రూమ్ అంట. రండి రండి రండి. ఏమండి, నిజంగా ఎన్టీ రామారావు గారు ఇక్కడే ఉండేవారా? నర్మయ్. అవునండి, మీరుండబోయే రూమ్ లోనే. విన్నావా? అది మాత్రమేనా, ఈ ఇంటిని 4 స్టార్ బిల్డింగ్ అంటారు. 4 స్టారా?
అదేమిటండి ఇప్పటి వరకు 5 స్టార్ హోటల్స్ ఏమైనా ఇంటికి 4 స్టార్ ఏమిటి? మా ఇంటికి ఆ గొప్పతనం ఉంది. మీరుండబోయేది ఎన్టీ రామారావు గారి పోర్షన్. ఆ పోర్షన్ లో నాగేశ్వరరావు గారు ఉండేవారు. ఆ పోర్షన్ లో శారద గారు చిన్నప్పటి నుంచి ఉండేవారు. మనుషుల మారాలతో ఇల్లు మారారు. ఇక్కడే గంతులు వేస్తూ ఆడుకునేవారు. ఆ పోర్షన్ లో వాణిశ్రీ గారు ఉండేవారు. ఇక రజనీకాంత్ లాంటి రాజా ఉండి సూపర్ స్టార్ అయ్యారంటే ఈ ఇంటిని 5 స్టార్ బిల్డింగ్ అంటారు. మీ వాక్ ఫలించాలండి. రండి పైకి వెళ్దాం. రండి. ఇది కూడా నుయ్యి. నువ్వు మొయ్యి. ఇదే మీ పోర్షన్. ఎన్టీఆర్ పోర్షన్ రా. ఏమండి ఈ గది చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుందండి. పోను పోను జలధరిస్తుంది. జలధరిస్తుందా? అదే పులకరిస్తుంది. నేను హాస్పిటల్ వెళ్ళొస్తాను. ఏ ఒంట్లో బాలేదా? ఏమైంది? నేను నర్సునండి. ఓహో, మాకేమైనా అయితే మీ దగ్గర చూపించుకోవచ్చు. ఏదైనా అయితే అప్పుడు చూస్తాను. ఏదన్నా అయితే అప్పుడు చూస్తారా? ఇప్పుడు చూడకూడదా? ప! ఈ కాలం ఆడపిల్లని అర్థమే చేసుకోలేం. అంకుల్, కార్పొరేషన్ ట్యాక్స్ కట్టేశాను, పిల్లల స్కూల్ ఫీజు కట్టేశాను, డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చాను. ఈ మంత్ మొత్తం ఎంత ఖర్చు అయింది? 32,200. బిఫోర్ మంత్? పోయిన మాసం 42,800. ఓ గాడ్, ఏం 10,000 డిఫరెన్స్? ఏం లేదు, ఎక్కువ ఖర్చు అవుతుందని నేనే తగ్గించేశాను. ఎవరిని అడిగి చేశావు? అంకుల్, యు సీ భాస్కర్, తల్లి లేని పిల్లలు నేనుండగా వాళ్ళకి ఏ కొరత రాకూడదు. వాళ్ళ సుఖం కోసం సంపాదిస్తున్నా. లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చైనా నా బిడ్డలు దర్జాగా బ్రతకాలి. అయిన వాడివని, నా బిడ్డల్ని ఆత్మీయుడిగా ఆదరిస్తావని నీకు బాధ్యత అప్పగించాను. అండర్స్టాండ్? ఓకే అంకుల్. గుడ్ మార్నింగ్ శాంతి. గుడ్ మార్నింగ్ డాడీ. ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావా? వెరీ గుడ్. గుడ్ మార్నింగ్ శేఖర్. గుడ్ మార్నింగ్ డాడీ. నేను హోంవర్క్ చేస్తున్నాను, డిస్టర్బ్ చేయకండి. ఓకే ఓకే. హాయ్ గోపి. గుడ్ మార్నింగ్ డాడ్. టిఫిన్ చేసావా? ఫస్ట్ ఆపనేగా. ఆ పైనే చదువా? స్కూల్కి టైం అయింది, బయలుదేరు. ఏమ్మా చిత్ర? గుడ్ మార్నింగ్ డాడీ. టిఫిన్ బాగుందా అమ్మా? తిని చూడండి. అప్పారా త్వరగా రా. కేరళ పూరి, ఆంధ్ర పెసరెట్, కర్ణాటక మసాలా దోశ, తమిళనాడు ఇడ్లీ, మొత్తంగా అన్ని రాష్ట్రాలను ఏకం చేశాను. తినండి సార్. ఏం వద్దు, చాలా పనులున్నాయి. ఆ తర్వాత టిఫిన్ చేసి వెళ్ళండి డాడీ. పర్వాలేదమ్మా. అవును, విజ్జి ఎక్కడా? లక్ష్మి స్నానం చేయించడానికి తీసుకెళ్ళింది. ఏంటమ్మా? స్నానం చేయనని మారం చేస్తుందండి. విజ్జి, స్నానం చెయ్యమ్మా. సరే సరే, స్కూల్కి టైం అవుతుంది, డ్రెస్ చెయ్యి. రమ్మా. లేకపోతే ఇల్లే తలకిందులైపోతుంది. సరే సరే త్వరగా రండి, స్కూల్ కు వెళ్దాం. పోవే ముసల్దానా, మేమంతా నూనె షోకి వెళ్తున్నాం. అవును అవును. మీరు పోతే పోండి, నేను స్కూల్ కు వెళ్తాను. అంకుల్, మేమంతా కలిసి సినిమాకి వెళ్తున్నాం. మాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? 200. ఏ లెక్కలో రాసుకోవాలి? స్పెషల్ ప్రైజ్ అని రాసుకోండి. సరేనయ్యా మహానుభావ, వెళ్ళిరా. పెద్ద హీరో అవుదామని మద్రాసు వస్తే ఒక్కో కంపెనీలోనూ ఒక్కో డైరెక్టరు. నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా? నీ నలుపు రంగు, చింపిరి జుట్టు, చిన్న కళ్ళు, నువ్వే హీరో అయ్యా అంటున్నారు. జనం ఏమన్నా దద్దమ్మలా? ఈ ప్రపంచంలో ఏదైనా పెద్ద వింత జరిగితేనే నాలాంటి వాళ్ళు హీరోలు కాగలరు. అమ్మ పంపిస్తున్న డబ్బుతో ఇంకా ఎంతకాలం బతకమంటావు? రాజా బాధపడకరా, మా అన్నయ్య ఉత్తరం రాశాను, 2 వారాల్లో డబ్బు వస్తుందిరా. సత్యాంబో, సుమతి అద్దె కోసం ఈ రోజే వస్తుంది. బట్టల కొట్లో జీతం ఇవ్వలేదని సాకు చెప్పేదాం. ఎంతకాలం ఇలా చెప్తుంటారు? ఏదో 2 రోజులు. ఎక్స్క్యూజ్ మీ, సారీ మేడం, ఎప్పుడు వచ్చారు? సీన్ బిగినింగే. అంతా విన్నారా? విన్నాను. మీరు సినిమా ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు. అవునండి. ఇంకా దొరకలేదు. అవునండి. ఏమండి,
2 వారాల్లో డబ్బు వచ్చేస్తుంది. డబ్బు రాగానే అద్దె కట్టేసి ఇల్లు ఖాళీ చేసేస్తామండి. అప్పుడు దాకా మమ్మల్ని క్షమించండి. అవును, మీ ఇద్దరిలో ఎవరు హీరో? అదిగో సూపర్ స్టార్ ఈయనే. సార్, ఏమండి? హీరో సార్, కొంచెం లేవండి. నిజాన్ని ఎందుకు దాచాల్సి వచ్చిందో తెలుసుకుందామని. అదేనండి, మద్రాసులో సినిమా వాళ్ళకి ఇల్లు ఇవ్వరని చెప్పారు, అందుకే అబద్ధం చెప్పాం. ఏది ఏమైనా నిజం దాచకుండా చెప్పేశారు. మీరు హీరో కావడమే లేటు. ఈ ఇంటికి 5 స్టార్ హౌస్ అని బోర్డు పెట్టేస్తాం. మీరు భలే చిలిపివారండి. మా ఇద్దరిని చూసి ఎవరు హీరో అని అడుగుతారా? వీడు మొహం పొట్ట మీద ఒకేలా ఉన్నావా? అయ్యో, తమాషకండి. మీ అందం ఏమిటి, మీ మేనరిజం ఏమిటి, మీ నడకేమిటి, కైపెక్కించే కళ్ళేమిటి, చిరునవ్వేమిటి, ఖచ్చితంగా మీరే హీరో. అయ్యో, థ్యాంక్స్ అండి. అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఈ సోడా బుడ్డి గారిని తీసుకువెళ్ళకండి. కరెక్ట్ అండి. రైట్, నువ్వు ఊరికెళ్ళరా. అయ్యో, వద్దండి. ప్రయత్నిస్తే ఆయన కమెడియన్ కావచ్చు. నేనండి. మీకు ఛాన్స్ దొరికితే పెద్ద హీరో అయిపోతారు. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మరి అద్దె డబ్బండి? మీకు ఛాన్స్ దొరికే వరకు అద్దె ఇవ్వక్కర్లేదు. నేను మా నాన్నతో చెప్తానులేండి. మీరు చేస్తున్న సహాయానికి ఎలా రుణం తెచ్చుకోనండి. మీరు పెద్ద హీరో అయి లక్షలకు లక్షలు సంపాదించేటప్పుడు మాకు ఏదైనా హెల్ప్ చేయొచ్చుగా. ఏమండి, మీరు చెప్పినట్టు నేను నిజంగా సూపర్ స్టార్ అయితే మీ మెళ్ళో వజ్రాల మాల వేసి నేనే పెళ్లి చేసుకుంటా. ఏమిటి? నేనే పెళ్లి జరిపిస్తా. నోరు జారిపోయింది. ఇంతకంటే మీరు ముందన్నదే నాకిష్టం. తన చేయి పట్టుకుంటే తనే ఊరుకుంది. నువ్వేట్రా నీ పిల్లని చేయి నే పట్టుకున్నట్టు డమ్మి వేద్దామా? డమ్మియా? రమ్మి. అదేలే. ఇది పడుకో. అరే, కరెక్ట్ గా ఒకసారి పెట్టావు కదా. రామయ్య, రాజారాం ఉన్నారా? మీరెవరు? ఆయనతో పనుంది. ఎవడై ఉంటాడు? అడుక్కోడానికి వచ్చాడేమో. డొనెట్ కేసా? డొనేట్ కేసా? డొనేషన్. దీనిలో నవ్వు ఒకటి నవ్వుకో. రాజారాం గారు లేరు. ఆయన ఎప్పుడు వస్తారో ఏమో. కాసేపు ఆగిరా. ఈ ఎండలో వెళ్ళి నేను మళ్ళీ రాలేనులే. అంచేత అయ్యగారి గొడుగు కావాలా? అదేం లేదు, ఆలస్యం అయినా ఆయనతో మాట్లాడి వెళ్ళాలి. సరే, కూర్చొని మాట్లాడు. రమ్మి వచ్చిందే? రమ్మీయా? ఆడతావా? నాకు ఈ ప్యాకెట్ రాదు. నేను అడిగానా? లేదులే. ఏంటి, ఇంకా రమ్మి రాలేదా? రాలా. ఇంకా రాలేదా? మా 3 రాళ్ళు ఎక్కడా? మీ ముగ్గురు రాణ్లేగా? మీ ముగ్గురు రాళ్ళ చెలికత్తెలు. నేనే గెలిచాను. నా 3 రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. నువ్వు దొంగాట ఆడుతున్నావు. ఫ్రాడ్. ఇదిగో, ఈ రాంగులు ఫ్రాడ్లు మా వంశంలో లేవు. మీ గొప్ప వంశం గురించి నాకు తెలియదా? మీ నాన్న మిలిటరీలో పనిచేస్తున్నానని చెప్పాడు. తర్వాత చూసినప్పుడు కానీ తెలియలేదు ఆయన మిలిటరీ హోటల్లో పనిచేస్తున్నాడని. గొప్పగా కనిపెట్టావులే. నువ్వు మాత్రం ఏమిటి, ఈ తోటలో పండే కాయగూరలు అన్నిటినీ ఇక్కడే కోసేసి ఇక్కడే 150-200 అమ్మేస్తున్నావుగా. ఇదిగా, నువ్వు మాత్రం తక్కువ తింటున్నావా? ప్రతి మాసం స్టోర్ రూమ్ లోంచి 4000-5000 సరుకులు తరలించేసి కిచెన్ రూమ్ కిటికీలోంచి అమ్మేసి 1000-2000 సంపాదించడం. సరే సరే, మన ఇద్దరు గొడవతో మన అందరి రహస్యాలు బయటపడిపోతున్నాయి. ఆపి ఆపి వాగుడు ఆపి. సర్లే, ఆగరా. ఏంటి? నా పెన్ ఎందుకు తీసావు చెప్పు నువ్వు. నా పెళ్ళి ఇంట్లేదు, అందుకని తీసారు. ఇప్పుడు ఏంటి? ఇచ్చారా? ఏమను, ఏం చేస్తావేంటి? పళ్ళు రాళ్ళు కొడతాను. నేను ఇచ్చే ఇరి చేస్తాను. తీసి చూద్దాం. నిన్ను ఆ పిల్లల్ని విడదీయరే. విడదీస్తే మళ్ళీ మామూలేనయ్యా. నీకంత ఓపుకుంటే విడదీస్తున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎత్తిన చుట్టు కూడా ఉండదు. ఊరుకోవయ్యా. ఏం లేదమ్మా, పెన్ను కోసం కొట్టుకుంటున్నారు అంతే. అలాగా? నా దగ్గర 2 పెళ్ళున్నాయి. మీ ఇద్దరికి కొట్టు కాదు. అయ్యో, చిలకమ్మ, నాకు ఆకలి వస్తుంది. ఫ్రిడ్జ్లో పళ్ళు కేకులున్నాయి. బ్రిడ్జిలో పళ్ళు కేకులే కావు, కార్లు బస్సులు కూడా పోతాయి. అది కాదండి, వంటింట్లో ఉంటుందే ఓ పెట్టి, తెరిస్తే చల్లగా ఉంటుంది. ఓ అదే, అది ఫ్రిడ్జ్. అదే, అందులో కేక్ తీసుకోపా. అవన్నీ బోర్, నాకు బోర్ దివ్వు. ఊరిగా గర్భవతులే తింటారు. ఊరుకోవా, నేను దాసించాను. ఓహో, రైలు రావడానికి ముందే టికెట్ తీసుకున్నట్టు నువ్వు ముందే దాచించావంటే ముందు జాగ్రత్తలోనే ఉన్నావు. అయితే ఇక మనం రెడీగానే ఉండాలి. నేను నాయన తెలియక నోరు దారాను. నువ్వు రాయా.
ఇక్కడ చూశాడకు నీ ముక్కలు చూశాడు. అప్పారావు ఆ, చికెన్ ఫ్రై చేయమన్నాను రెడీయా? ఇక్కడ లాస్ లో ఉన్నారు గురు. ఇంకో రౌండ్ ఆడితే లాస్ ని కవర్ చేస్తాను. ఈలోగా మీరు ఇంకో రౌండ్ లాగిస్తూ ఉండండి, కోడి రెడీ చేస్తా. కోడి కాదయ్యా, చికెన్ ఫ్రై తీసుకురా త్వరగా. రా కొడుతున్నానయ్యా. ఏమిటో నన్ను అడిగే రాజాగుతున్నాడు, తెగ ఫీల్ అయిపోతున్నాడే. పోవయ్యా, వెళ్ళి రౌండ్ కొట్టు. ఆయన కాదు నేను. నువ్వా? వెనకాల ఉండగా అసలు లాస్ లో ఉన్నా, అక్కడికి వెళ్ళి కూర్చో. కావాలంటే ఇగో లంచంగా ఇస్తున్నాను, అక్కడ కూర్చోండి నేను. వెళ్ళు. ఏమిటయ్యా ఇలా ఆడుకుంటూ తాగుతూ ఉన్నారే, గబాలన మీ యజమాని వస్తే ఏం చేస్తారు? ఆయన రావాలిగా. రారంటావా? విషయం ఏంటంటే యజమాని కారు తోలే డ్రైవరు మావాడు. యజమాని కారు గేటు దగ్గర రాగానే 3 సార్లు హారన్ కొడతాడు, మేమంతా హుషారవుతాం. అలాగా? రెడీ, బాబు గారు వస్తున్నారు. అరే రే, బాగున్నారా పెదనాన్న? ఎప్పుడొచ్చారు? నేను వచ్చి 2 గంటలు అవుతోంది. నీ బంగళాలో జరుగుతున్న వేడుకంతా చూస్తూ ఉంటే నాకు పొద్దుపోయిందే తెలియలేదు. మీరేమంటున్నది? రా కూర్చుని మాట్లాడుకుందాం, ఎన్నో విషయాలున్నాయి. రండి, రూముకు వెళదాం. ఒకటే చీట్లాడడం, తాగడం. ఇక్కడ పద్ధతే సరిగ్గా లేదు. నిన్ను చూడగానే అందరూ నిజాయితీగా ఉన్నట్టు నటిస్తున్నారు. అలాగా? నేను ఇప్పుడే వెళ్ళి. తొందరపడకబ్బాయ్. ఇప్పుడు వీళ్ళని తరిమేసి కొత్త పని వాళ్ళని నువ్వు చేర్చుకున్నా వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. యజమాని సరిగ్గా ఉంటేనే కదా కింద ఉండేవాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. ఇదంతా చూసుకునేందుకు తీరికేది పెదనాన్న. ఎక్స్పోర్ట్ బిజినెస్, ఫ్యాక్టరీ బిజినెస్, ఇలా ఎన్నెన్నే అది చూసుకోగలను. నిజమే. మన ఊళ్ళో నాకు తెలిసిన అబ్బాయి ఒకడున్నాడు. పేరు కుమార్. BA వరకు చదువుకున్నాడు. మంచి కుర్రాడు. అతన్ని పంపిస్తాను. అతనికి అన్ని బాధ్యతల్ని అప్పగించు. అన్నిటినీ నేర్పుగా చూస్తాడు. మీ ఐడియా చాలా బాగుంది. ఎప్పుడు పంపిస్తారు? అలాగానే పంపిస్తానులే. రేయ్, లేవరా, కాఫీ వచ్చింది. ఊర్లో చెంబులతో తాగేవాడిని, ఇక్కడేమో కుక్కలా తాకాల్సి వస్తుంది. రే, మనం నటులనరా, తక్కువగా తింటే మన ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు హీరో, ఫస్ట్ నుండి అయినా సరే ఇలాగే ఉండాలి. నాకు ఫ్రంట్ బ్యాక్ ఉంటే గానీ ఛాన్సులు రావు. కళ్ళు కనబెట్టాలా? చూసినాడు రా. అయ్యయ్యో, మీరు ఊరుకోండి సార్, మీరు వెళ్ళండి. నువ్వు పర్స్ తీయడం నేను చూశాను. ఎవరికీ తెలియకుండా పర్స్ నైస్ గా పెట్టి. నువ్వు ఆవేశపడకురా, నువ్వు వెళ్ళు. ఏమైందండి? ఏం లేదు సార్, మా ఇద్దరి మధ్య చిన్న గొడవ. మీరు కూర్చోండి. ఎందుకయ్యా నన్ను పెట్టా? నువ్వు పర్స్ తీయడం నేను చూశానని చెప్పానుగా, ఎవరికి తెలియకుండా నైస్ గా పెట్టి. లేకపోతే ఏం చేస్తా? నీకు కిక్ ఇస్తాను. ఆ కిక్కు నువ్వు వెళ్ళి ఆ పర్సుని మర్యాదగా అక్కడ పెట్టేయి. ఓకే? ఓకే సార్. సార్ నమస్కారం. ఈ రోజుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రాజా, తుక్కు లేపేశావు. భాస్కర్, ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి? నిచ్చల్లా పెరిగిపోయావరా. రే, హీరోలా ఉన్నావురా. మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? భాస్కర్, మన ఊరు నుంచి మద్రాసుకు లారీలో వచ్చాం. సినిమా ఛాన్స్ కోసం స్టూడియో కుక్కల్లా తిరుగుతున్నాం. నీకెవరైనా ప్రొడ్యూసర్లు తెలుసారా? తెలియడమా? నేనేమన్నా చూపిస్తానండి. మా బావగారు ఓ పెద్ద కోటీశ్వరుడు. ఆయన గారింటి నిర్వహణ, అధికారం ఇప్పుడు నా చేతుల్లో ఉంది. రే, నువ్వు నీ పరపతంతో ఉపయోగించి నాకు సినిమాలో వేషం వచ్చాడు చూడరా. నేను నీకు నటించే ఛాన్స్ ఇప్పిస్తాను. కానీ నువ్వు బాగా నటించి నా పేరు కాపాడాలే. అద్భుతంగా నటించి మెగాస్టార్ చిరంజీవి పేరు తెచ్చుకుంటాను. అవును, ఏ సినిమా, ఏ వేషం? నువ్వు నటించవలసిన స్థలం మా బావగారి ఇల్లు. బావ ఇల్లా? వేయవలసిన వేషం కుమార్ బిఏ. కుమార్ బిఏనా? ఏమిటి భాస్కర్ ఇదంతా? నేను సినిమాలో నటించాలనుకుంటున్నాను, నువ్వేమో బావింట్లో నటించాలంటావు. నీ ఆశయం నేను నెరవేరుస్తాను. నువ్వు మాత్రం నేను చెప్పినట్టు నటిస్తే నాకెంతో డబ్బు వస్తుంది. ఆ పైన నిన్నే హీరోగా పెట్టి నేనే పిక్చర్ తీస్తాను. నేను హీరోనా? నేను హీరో. అంకుల్? అంకులా? Who is that idiot of the stupid of the nonsense? ఓ భాస్కర్, నువ్వు అయ్యోటే. వీరు పరమేశ్వరం గారు పంపించారని. పరమేశ్వరం మా వాడేవాడు. మీ పెదనాన్న? ఓ, మా పెదనాన్న.
ఇదేమిటి? ఇది వారు ఇచ్చిన లెటర్ అండి. లెటర్ బయటది. సారీ సార్. ఇదేం ఇంగ్లీష్? బట్లర్ ఇంగ్లీష్. నువ్వే చదువు. టు రాజారాం. ఉత్త రాజారాం. రెస్పెక్ట్ రాజారాం అంటే మర్యాద. మంచి చదువు. ఐ హియర్ బై రికమెండ్ ద బేరర్ ఆఫ్ దిస్ లెటర్ ఈస్ హోల్డ్ ఆన్. ఇదంతా నాకు అర్థం కాదు, తెలుగులో అర్థమయ్యేలా చెప్పు. అంకుల్, ఇతను ఉద్యోగంలో పెట్టుకోమంటూ సిఫార్సు చేస్తూ రాసిచ్చిన లెటర్. ఇక్కడ ఉన్న వాళ్ళకే పని లేదు. అవును, నువ్వు అసలు ఏమైనా చదువుకున్నావా? బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను సార్. డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. ఆ. మీ బిజినెస్ వ్యవహారాలన్నీ. ఏ నా బిజినెస్ నేను చూసుకోలేనా? ఇక్కడ నేను గోళీలు ఆడడానికి కూర్చున్నాను. అదిగా సార్, మీ ఫ్యామిలీని చూసుకోవడం. ఏ నా ఫ్యామిలీ నేను చూసుకోలేనా? అంకుల్, మీ పెదనాన్నగారి సిఫార్సు. సిఫార్సులతోనే దేశం నాశనం అయిపోతోంది. అర్హత తెలివి పనికిరావు. సరే, మా పెదనాన్న కోసమని నేను ఉంచుకుంటాను. పండ్లోనయ్యా బాబు. థ్యాంక్ యూ సార్. కర్మ. నీ పేరేమిటన్నా? ఎం కుమార్ సార్. అదేదో చదివానన్నావు. బిబి. బిఏ ఫస్ట్ క్లాస్. డిడి. డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. దమ్ము కొడతావా? దమ్మంటే? బీడీ సిగరెట్ అయ్యా? అలవాట్లేదు సార్. బుడ్డి కొడతావా? బుడ్డే. విస్కీ బ్రాండీ అయ్యా? పెట్టలవాటు ఉందా? పెట్టంటే? అమ్మాయిలయ్యా? అయ్యో. అశ్వమేధ యాగం అంటే ఏంటి సార్? రేసులయ్యా? చేయగలుగుతావా? ఎందుకు సార్? ప్యాకాట్ అయ్యా? నీ లైఫే వేస్ట్. నువ్వు మృగానివి. ఎలా నడుగు? ఎలా సార్? ఏ అలవాట్లు లేనివి మృగాలకి, అన్ని అలవాట్లు ఉన్నవి మనుష్యులకి. నేనెవర్ని? వ్యాపారిని. వ్యాపారికి మూలధనం ఏమిటి? ఏమిటి సార్? అబద్ధం. నువ్వు అబద్ధాలైనా చెప్తావా? లేదు సార్. సత్యంబో, ఈ జన్మలో బాగుపడవు. ఇదిగో చూడు, నాకు 30 గుర్రాలున్నాయి, 20 ప్యాకెట్ క్లబ్లున్నాయి, 10 బార్లున్నాయి. ఏమీ తెలియదు. నువ్వు ఏం చేస్తావయ్యా? సరే, మా పెదనాన్న చెప్పాడు గనక నేను పనిలో పెట్టుకుంటాను. జీతం తీసుకుంటూ దండకు తిని మెక్కుతూ ఇక్కడే ఉండు పో. సార్, పని లేదంటే లేదని చెప్పండి సార్. అంతేగాని దండగా తినాల్సిన అవసరం నాకు లేదు. నేను గౌరవమైన కుటుంబంలో పుట్టి ఓ పద్ధతిగా పెరిగాను. ఏమిటి మిస్టర్ మర్యాద లేకుండా? మరేమిటి సార్, ఆయన రెస్పెక్ట్ లేకుండా తాగుడు గీడు రేసులో లాగుతున్నాడు. ఆయన పేషెంట్. ఆయన పేషెంట్ నాకేమిటి సార్? అది మీరు చూసుకోండి. వస్తా. ఏంటి వాగేసి వెళ్ళిపోతున్నాడు? చంపేస్తా. రేయ్, చంపేస్తా. నేను వదలను. అయ్యో, వచ్చాడు. ఈ జన్మలో నువ్వు బాగుపడవు. అలాగే సార్. వెళ్ళిపోయాడా? పోయినట్టు. అమ్మయ్యా. ఎలా ఉంది మన నటన? సూపర్ సూపర్. అవును, సీనాఖలు ఏమిటి అలా చేసి? ఏం చేయమంటావు భాస్కర్? వాడు అరిచేటప్పటికి బెదిరిపోయాను. అవును, సినిమా ఎప్పుడు తీస్తా? ముందు ఆ లెటర్ లాగా తీసుకురా. తీసుకొచ్చా. ఇప్పుడు మనం అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ నిమిషం నుంచి నువ్వు మిస్టర్ కుమార్ బిఏ. కుమార్, నిన్ను గురించి మా పెదనాన్న అన్ని విషయాలు చెప్పారు. ఈ రోజు నుంచి నీకు నా ఇంటి బాధ్యతలన్నీ అప్పగిస్తుంది. సరేనండి. ఇతను నా బావమరిది భాస్కర్. మీ ఇద్దరం చిన్న వయసులోనే. హలో. కుమార్, నువ్వు మంచివాడివని, బాధ్యతతో ఈ కుటుంబాన్ని చక్కదిద్దామని చూసిన వెంటనే నాకు అనిపించింది. బై నా చిరంజీవులు తల్లి లేని వాళ్ళు. బిజినెస్ కారణంగా వాళ్ళని చూసుకోవడానికి నాకు వీలుగాకే నిన్ను పిలిపించాను. బాధపడక నేను వచ్చేసానుగా, అన్ని చూసుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఏసీ రూమ్ లో మొహం చెమట పట్టింది? అది మిమ్మల్ని చూసేసరికి భయం వేసింది. భయమా? మర్యాద, ఒక భయం భయం భయం. గుడ్ బాయ్. ఏమిటి డ్రెస్? అదే సినిమాలో వేషం వేస్తున్నా. కాదు 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 కాదు, గ్రామంలో కుట్టించాను. గొడ్డ ఎక్కువ ఇచ్చాను, వేస్ట్ చేయకూడదని మొత్తంగా కుట్టేశాడు. కాస్త బయట కూర్చుంటా, అంకుల్తో మాట్లాడుస్తాను. అలా కాదు, ఇలాగా. అర్థం అర్థం. అది 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 లాగు. నీ ఫ్రెండ్ దయవల్ల నీకు సినిమా ఛాన్స్ దొరికింది, నాకెవడిస్తాడు? దేనికైనా తలరాత బాగుండాలరా. ఫ్రెండ్స్ దొరకాలన్నా, భార్యలు దొరకాలన్నా. భార్యలా? భార్య భార్య. అవును, ఏమిటి యాక్ట్ చేసే ఛాన్స్ దొరికిందా? ఇంత సంతోషమైన మాట నాకు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడేగా నా ఫ్రెండ్ దొరికాడు. వాడు పెద్ద ప్రొడ్యూసర్. నేను యాక్టింగ్ కి కష్టపడుతున్నానని మీకోసమే సినిమా తీస్తున్నారా? తీయబోతున్నాడు. వెరీ గుడ్. ఫ్రెండ్ అంటే అలాగే ఉండాలి, పక్కనే ఉండి గొంతు కోయకూడదు. అవును, ఎప్పుడు షూటింగ్? మరేమో మరి మరి బుధవారం కారు పంపుతానన్నాడు. అప్పుడే షూటింగ్ ఎప్పుడో తెలుస్తుంది. చూసారా, దట్ ఈస్ సినిమా. ఒక బ్యాంక్ లో మేనేజర్ పని దొరికినా సరే కారు పంపరు. మనమే బస్ లోనో స్కూటర్ లోనో వెళ్ళాలి. అదే సినిమాల్లో ఒక స్టిల్ తీయడానికి కూడా కారు పంపిస్తారు. చూడండి మిస్టర్ హీరో, వ్యక్తిని చూసి డ్రెస్ చూడాలి, కానీ మీ డ్రెస్ మీ అందాన్ని, స్టైల్ ని డామినేట్ చేస్తోంది.
ఇక మీద ఈ మంకీ డ్రెస్లన్నీ మీ ఫ్రెండ్ కి ఇచ్చేయండి, కామెడీగా ఉంటుంది. తీసుకో. అయితే హీరోకి నేను ఈ డ్రెస్ డిజైన్ చేసి బ్రహ్మాండంగా కుట్టిస్తాను. అయ్యో, ఇంట్లో కూలింగ్ గ్లాస్ ఎందుకు, తీయండి. రండి. బోడి డ్రెస్. రాజా, ఇప్పుడే మా అమ్మాయి నాకు అన్ని విషయాలు చెప్పింది. నువ్వు యాక్ట్ చేస్తాన్న విషయం నాకు చెప్పనే లేదే. ఇప్పుడే చేయబోతున్నాను సార్. ఏమిటోనయ్యా, నువ్వు పెద్ద హీరో అయిపోయి మా ఇంటికున్న పేరును నిలబెట్టాలి, సరేనా? తప్పకుండా సార్, ఆశీర్వదించండి. అయ్యో, ఇక్కడ కాదు. అయ్యయ్యో, హీరోగా వర్ధిల్లు. అనుభవించు రాజా, అనుభవి. వీళ్ళంతా వస్తా. ఏమైంది? చిన్నప్పుడు కుక్క కరిచింది. ఎక్కండి. ఫార్వర్డ్, ఫార్వర్డ్. బాయ్. డియర్ చిల్డ్రన్, ఈయన పేరు కుమార్. మీ అందరి మంచి చెడ్డల్లో ఇతను బాధ్యతగా చూసుకుంటాడు. మీకు మీరే ఇతన్ని పరిచయం చేసుకోండి. నా పేరు శాంతి, వయసు 16, +2 చదువుతున్నాను. నా పేరు గోపాలకృష్ణ, గోపి అని ముద్దుగా పిలుస్తారు. వయసు 12, 7th చదువుతున్నా. నా పేరు చిత్ర, వయసు 9, 4th స్టాండర్డ్ చదువుతున్నాను. నా పేరు శేఖర్, నా వయసు డాడీ, నా వయసు ఎంత? 7. 7. నేను 2nd స్టాండర్డ్ చదువుతున్నా. నా పేరు విచ్చి, LKG చదువుతున్నా. అప్పారావు పార్టీ. వీళ్ళందరూ ఇక్కడ వర్కర్స్, ఇతడు హెడ్ కుక్. అప్పారావుని హెడ్ కుక్. వెజిటేరియన్ దగ్గర నుంచి నాన్ వెజిటేరియన్ వరకు వంటలో తెలియంది లేదు. నేను ఇక్కడ హెడ్ కుక్నే కాదు, విశ్వాసం ఉన్న కుక్కను కూడా. నేను ఈయన అసిస్టెంట్ ని. అదే నాకు ఇబ్బంది. అయ్యో, విజయవాడ, నెల్లూరు, హైదరాబాద్ కలిపే వండేస్తాను. కిచెన్ లో ఎక్స్పర్ట్ ని. చిలకమ్మ వండింది తిని ముగ్గురు పోయారు, ఫారెన్ పోయారండి. వీళ్ళందరూ మన దగ్గర అసిస్టెంట్స్ గా పనిచేస్తున్నారు. ఇదే మా కథ, సింపుల్ గా. ఓకే ఓకే, నేను చెప్పే చెవిలో వేసుకుంటా. చెవికేసుకోవడానికి ఇదేమన్నా కమలా? నాకు ఆఫీసులో ఎన్నో పనులు. ఈ ఇంటిని, నా పిల్లలందరినీ చూసుకునేందుకు నా భార్య లేదు. నా బావమరిది భాస్కర్ అందరికీ చనువు ఇచ్చేశాడు. అందుకని నా బదులు ఈ ఇంటి నిర్వహణ, తల్లి లేని నా పిల్లల బాధ్యత కుమార్కు నేను ఇప్పటి నుంచి అప్పగిస్తున్నాను. నిన్నటి వరకు మీరంతా ఎలా ప్రవర్తించారో అది ఇప్పుడు నాకు అవసరం లేదు. ఈ రోజు నుంచి మీరంతా కుమార్ చెప్పినట్టే నడుచుకోవాలి. అలా కాకపోతే ఎవరినైనా సరే ఉద్యోగం నుంచి తీసేసి కొత్త వాళ్ళని ఏర్పరచుకునేందుకు కుమార్కు నేను అధికారం ఇస్తున్నాను. జాగ్రత్త. కుమార్, నేనన్ని జాగ్రత్తగా చూసుకుంటాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. టాటా. బాయ్. ఏంటండి కథ అడ్డం జరిగింది? అందరూ ఒక నిమిషం హడలిపోయి ఉంటారే. ఎవరు భయపడొద్దు, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్. ఇతను మన విషయాల్లో ఏమాత్రం తలదూర్చడు. ఇతన్ని ఇక్కడ పుట్టప్ చేయడమే నా సెటప్ అయ్యా. సెటప్? ఇది మీ పుట్టప్ప నాకు తెలియలేదే. అయితే జాలీ. ఎప్పుడు జాలీగా ఉండనా? ఇలా అట్ట మీద నా బొమ్మ ఎప్పుడు వేస్తారు? హాయ్ హీరో. హాయ్. మీరు తెచ్చారేంటి? రాముడి? రాము మార్నింగ్ షోకి వెళ్ళాడు. ఇక మీద మీరు హోటల్లో భోజనం చేయకూడదు. హోటల్ భోజనం తింటే ఒళ్ళు పాడైపోతుంది. ఏం చేయమంటారు? హీరో కావాలంటే స్లిమ్ గా ఉండాలి, మొహం మెరిసిపోతూ ఉండాలి. అందుకని నేనే వంట చేసి తీసుకొచ్చాను. మీరా? మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమే ఉంది, రండి భోంచేద్దాం. ఆహా, మా నాన్న చేతి వంట తిన్నట్టుగా ఉందండి. నాన్న వంట? అవునండి,
మా అమ్మ ఎప్పుడు సినిమాలు చూస్తూ కాలం గడిపేసేది. పాపం మా నాన్నే వంట చేసేవాడు. భోజనం బ్రహ్మాండం. ఇప్పుడు ఇలాగే అంటారులేండి. ఆ పై 4 సినిమాలు వచ్చి కారు, బంగళా, డ్రైవరు, గుర్ఖా వగైరా వగైరా వసతులన్నీ వచ్చినప్పుడు నీ జ్ఞాపకం ఉంటానా? నేనెంత పెద్దవాడినైనా మంచిని మర్చిపోనండి. నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? ఏమిటి? ఎప్పుడు మీ చేతి వంట తినే భాగ్యం నాకు కలిగిస్తారా? ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేయండి. తర్వాత వేస్ట్ గానే ఆశలు పెంచుకుని దేవదాసులా గడ్డం పెంచుకోకూడదు. చూడండి, ఎప్పుడు మీరెలా ఊహించొద్దో మీ ఆశలనిచ్చిన పడిపోకుండా పట్టుకుంటాను. మీకు తోడుగా నిలిచి ఒక స్టార్కు భార్యననే పెద్ద పేరుతో జీవిస్తాను. అదే నా ఆశ. సుమతి, నీ స్టార్ నవుతానా? సందేహమా? హాలీవుడ్ లెవెల్కి ఎదిగిపోతారు. చిన్న పిల్లల్ని అడిగినా మీ ఫ్యాన్స్ అనే చెప్తారు. సూపర్ స్టారా? సూపర్ స్టార్ నీవేనంటూ చిన్న రోజా అంది. రాజా పేరు చెబితే బాక్స్ ఆఫీసు బద్దలైపోతుంది. మేకప్ మారిన గెటప్ మారిన సెటప్ నేనేనమ్మా. సూపర్ స్టార్ నేనేనంటూ ముందు నీవే అంది. రోజా నోటి వెంట తీయని మాట క్లాప్ లాగే ఉంది. మేకప్ మారిన గెటప్ మారిన సెటప్ నీవేనమ్మా. సూపర్ స్టార్ నీవేనంటూ చిన్న రోజా అంది. రాజా పేరు చెబితే బాక్స్ ఆఫీసు బద్దలైపోతుంది. చిన్నత అదుపులేని అరచి ఉంటే దానికేది మందు. కౌగిలే ముందుగా కట్నమవుది, కార్యం రోజున మొత్తముది. ఎంతున్న తొలి పొద్దు దిగుతుంది పొగరు. సూపర్ స్టార్ నీవేనంటూ చిన్న రోజా అంది. రాజా పేరు చెబితే బాక్స్ ఆఫీసు బద్దలైపోతుంది. కమ్మరి దెబ్బ పడుతుంటేనే ఇనుము ఉక్కవుతుంది. మారనే పిల్లడిట్ట నేనాకులు పోకలు ఇచ్చేదెట్ట. ఆకులు పోకలు లంచమంట, ఇక మాపుకు రేపుకు మంచమంట. కొన్నాళ్ళు కాషీట్లు లేనే లేవట. సూపర్ స్టార్ నేనేనంటూ ముందు నీవే అంది. చిన్న రోజా నోటి వెంట తీయని మాట క్లాప్ లాగే ఉంది. మేకప్ మారిన గెటప్ మారిన సెటప్ నీవేనమ్మా. సూపర్ స్టార్ నీవేనంటూ చిన్న రోజా అంది. అందగాడే పేరు చెబితే బాక్స్ ఆఫీసు బద్దలైపోతుంది. రం పం పం పం
అమ్మయ్యా, మేనేజర్ అయ్యా, కూరగాయలు కొన్నందుకు ఒక 140 రూపాయలు కొట్టాడే. కొట్టడమా? ఇవ్వండియా. అరే, ఇవన్నీ మన తోటలో కాయగూరలేగా, పొద్దున్న కోస్తుండగా నేను చూశాను. అవును, మన తోటలోనే కోశాను. ఇప్పుడు అదెందుకు? ఇదంతా మా మామూలు. భాస్కరయ్య మీకు ఇదేం చెప్పలేదా? నిలువు దోపిడిలా ఉంది. నేనేమన్నా? ఏమయ్యా, ఇదేం మీ అబ్బ సొత్తా? ఇవ్వయా. I suspend you. I dismiss you. I outed you. ఎవరు కొట్టావు? మన తోటలో కాయగూరలు తీసుకొని నా దగ్గర డబ్బులు కొడతావా? నిన్ను ఏమిటి టెన్షన్? ఇదిగో మాట మీద కూర్చో కూర్చో. భలే ఉంది. ఏమిటి ఆవేశం? చాలా బాగుంది. మన తోటలో కాయగూరలు తీసుకొచ్చి మన దగ్గరే 140 రూపాయలు, అది స్టైల్ గా కొట్టండి కొట్టండి. సరే 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 కూర్చో చూడు, ఈ కూరగాయలకి 140 రూపాయలు ఆవిడకిచ్చి లెక్క రాసే. 100 రూపాయలు ఆవిడికి, 40 రూపాయలు నీకు. ఇలాగే ఇక్కడ ప్రతి నెల కమిషన్ ఉంటుంది. అడిగినిచ్చి లెక్క రాసే. భాస్కర్, రాజాగా ఉన్నవాడిని కుమార్గా నటించమన్నా పర్వాలేదు, కానీ కమిషన్లు ఇవ్వడం, అబద్ధం చెప్పడం, మోసగించడం నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను. పెద్ద పెద్ద సిటీస్ లో ఇటువంటి విషయాలు చాలా సహజం. అందరి ఇళ్లలోనూ, ఆఫీసుల్లోనూ, పెద్ద పెద్ద హోటల్స్ లోనూ కూడా ఇంతేనయ్యా. నీ లక్ష్యం నెరవేరే వరకు ఇవన్నీ కాస్త అడ్జస్ట్ చేసుకుని పో. అడ్జస్ట్మెంటా? మా అమ్మ చెప్పేది పెళ్ళాం దగ్గర మాత్రమే అడ్జస్ట్ అయి బతకాలని. ఇక్కడ ఎవరెవరి దగ్గర అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎంత? 140. ఇంగ్లీష్ అయ్యా? అవునయ్యా. ఇదిగో 140. ఇదిగో 40. ఇదేంటి? కమిషన్. నువ్వే ఉంచుకో. థ్యాంక్ యూ. ఇదోడు మీ బాబు తీసుకెళ్తాడా? ఆ కులికేమిటయ్యా? సిటీ లైఫ్ అయ్యా. భాస్కర్, మగాళ్ళు పాడైపోతారయ్యా. ఏం కారు, నువ్వేం టెన్షన్ పడకు, కూర్చో. ఏమిటయ్యా మీద పడతావు? నేనేం చేసేది? బస్సు కుదురుతుందమ్మా. ఈ కక్కా చెల్లెలు లేరు? నువ్వు నా సీట్లో కూర్చోమా. ఇలాంటి వాళ్ళని తంతే గాని బుద్ధి రాదు. నీకు ధైర్యం ఉంటే నాతో పెట్టుకోరా, చంప పగులుతుంది. కుమార్, 5,000 ఇవ్వు. ఏ లెక్కలో రాసుకోను? ఎందులో ఒక దానిలో రాసుకునేవయ్యా? ఏదో ఓ లెక్కలోనా? అది కాదు భాస్కర్, నీ లెక్కలో రాసుకుంటాను. అదే వద్దు. చూడు, మన పిల్లలకి డ్రెస్ తీసుకొచ్చినట్టు లెక్కలో రాసుకో. పిల్లలు చెప్పి మోసగించాలా? అయ్యో, నాకు ఇలాంటి పనులు అలవాట్లేవు. ఇదిగో చూడు భాస్కర్, నిన్ను నమ్మి నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇలా నమ్మకం ద్రోహం చేస్తావని తెలుసుంటే నేను అసలు వచ్చావనే కాను. నాకేదో భయంగా ఉంది. కుమార్, రాజారా మా సొంత అక్కయ్య భర్త. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను చూసుకుంటాను. డబ్బి. భాస్కర్, నువ్వు సూపర్ స్టార్ అవ్వాలా వద్దా? అవ్వాలి. అయితే ఇవ్వు. ఇది ఎక్కడి కూడా భాస్కర్, మోసాలు చేస్తే నేను నట్లు అవ్వగలవా? మా అమ్మ ఏదో చాలా నిజాయితీగా ఉండాలని చెప్పింది. సరే ఇదిగో. ఇదిగో కరెక్ట్ గా 5,000 రూపాయలు ఇచ్చినట్టు రాసుకోకు. 5,018 రూపాయలు 50 పైసలు రాసుకో. అప్పుడే నమ్ముతారయ్యా. మరి మిగతా చిల్లర ఏం చేయాలి? అయ్యయ్యో, నాకొద్దు భాస్కర్, నాకొద్దు. భాస్కర్, ఇదిగో. బతకడం చేతకాని వాళ్ళ ఉన్నావు నువ్వు. బతకడం తెలీదా? చిలక, నేను ఆ అమ్మాయిని ఏదో చేశానని చించుకుంటూ వచ్చి కొట్టావే, నేను రేప్ చేస్తా. ఏం చేస్తావే? ఈ పేటలో నన్ను ఎదిరించేవాడు ఎవడున్నాడే? ఉన్నాడ్రా. ఎవరు?
ఏమిటి విజయను స్నానం చేయిస్తావా? ఎక్కడ ఉంటుంది వెతికి చూడు. ఎక్కడ ఈ విద్య టైం కనపడదు. రోజు స్నానం చేసే టైం అయితే చాలు ఎక్కడికైనా పోయి దాక్కుంటది. సోని సోని. ఎవరిని శని అంటున్నావు? నిన్నారా? అవును, స్నానానికి రమ్మంటే ఏడిపిస్తుంది పోతాం. చిలకమ్మ, పిల్లలు దేవుడితో సమానం, తిట్టకూడదు. అవును, మీకేం తెలుస్తుంది మొగరాయిళ్ళు. రా మొహం తుడుస్తాను. దీని పేరు స్నానమా? దీనికి ఇంత పోరు. అయితే విజయ్ ఎప్పుడు స్నానం చేయలేదా? నాకు తెలిసి లేదు. తల మీద ఒక చుక్క నీళ్ళు పడ్డాయంటే చాలు ఇంటిని రెండు చేస్తుంది. నీ సోమరపోతనానికి విజయ్ మీద పడి ఏడుస్తున్నావా? నేను స్నానం చేస్తే? మీరు గనక చేయించారంటే నేను విశాఖపట్నం వెళ్ళిపోతాను. వెళ్ళిపోదు గాని. ముద్దు భలేగా ఉంది. నువ్వు కొండవి కదూ, అవును. నువ్వు బంగారం కదూ, అవును. నువ్వు బుద్ధివి కదూ, అవును. నువ్వు రోజావి కదూ, అవును. నువ్వు రాజావి కదూ. కాదు, రాణి. ఓహో, రాణివా? పద స్నానం చేద్దాం. అబ్బా, స్నానం చేద్దాం. రే 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 రే, స్నానం చేద్దాం. దా, 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 దా. రా రా బుజ్జి పాపవి, చెయ్యి చెయ్యి బుద్ధిగా స్నానం. अंडा का कसम अबू का हुक्म ये कौन आइसक्रीम आओ? బాగుందా? కూల్ గా ఉందా? ఐస్ క్రీమ్ ఎలా ఉంది? బాబోయ్ బాబోయ్, ఎక్కడ కూడా బాబు. బుజ్జి బుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి, బుజ్జి బుజ్జి పాపాయి. ఇప్పుడు నువ్వు శ్రీదేవిలా ఉన్నావు. నిజంగా? మరి రోజు స్నానం చేస్తావా? రోజు ఐస్ క్రీమ్ తెచ్చిస్తావా? తెచ్చిస్తాను. రోజు స్నానం చేస్తా. అది ఇందాకేమన్నారు? విద్యకి స్నానం చేస్తే విశాఖపట్నం వెళ్ళిపోతానా? వెళ్ళిపోతారా? మీరు భలేవారండి. ఏమండి? ఏంటండి? నేను స్నానం చేసి చాలా రోజులైంది. బాబోయ్, నా వల్ల కాదు. నువ్వు మగాళ్ళని గమనించుకో, నేను ఆడాలని చూసుకుంటాను. పేరేంటమ్మా? సీత. నీ పేరేంటయ్యా? రాముడు. ఫ్యామిలీతో వచ్చారా? రావమారా. ఏం కావాలి? కిలో కందిపప్పు తీసుకో. నెక్స్ట్ తొందరగా రండి. కిలో పంచదార ఏమా? తీసుకో. ఇందా ఓ పొట్ల. ఏం కావాలి? ఇదిగో డబ్లీ డబ్లీ. వెరీ గుడ్. వస్తున్నా వస్తున్నా. వెళ్ళనయా, రేషన్ షాప్ అనుకున్నారా? వస్తున్నా. తొందరగా తీసి అన్ని దాచేసేయి. తొందరగా దాచి. ఏమిటి ఇంతలోకి కడుపు వచ్చింది? అయ్యో తొందరగా తీ, ఆయన వచ్చేస్తున్నాడు. ఇదెక్కడ న్యాయం అయ్యా? ఏమయ్యా, ఇంట్లో ఉన్న కిరాణా సామాన్లు అమ్మేస్తారా? మీరు బాగుపడతారా? మీ విషయం అయ్యగారికి చెప్తాను. అయ్యగారు. ఏంటి? ఇదంతా సర్వసాధారణం. ఇందులో నీకు కమిషన్ ఉంది. నాకు కమిషన్ ఇస్తారా? ఈ విషయం తేల్చడానికి నే కమిషన్ వేయలేదు. నా పేరు కుమారే కాదు. అయ్యగారు. ఏమిటయ్యా ఇది చెవిగోసిన మేకలు అరుస్తున్నావు? తిరుగుతోంది. బీపీ వచ్చేటుంది భాస్కర్. ఇంట్లో ఉన్న కిరాణా సామాన్లతో దొంగతనంగా అమ్మేస్తున్నారు. అబ్బా, నీకెన్నిసార్లు చెప్పానయ్యా ఇవన్నీ చూసి చూడనట్లు వదిలేయమని. మరేంటి, యజమాని బావమరిది గారే ఊరుకున్నారే. ఇదేమన్నా మీ అబ్బగారి సొత్తా? పోవయ్యా, మంచి మనిషి, కమిషనే వద్దంటున్నాడు. భాస్కర్, ఫాలో మీ. నా చెప్పు. కేర్ఫుల్ గా ఉండే మనిషి, ఎవ్వరు ఏమీ చేయలేరు. కిలాడి. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 11 करो. हे ला 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 ला. बस बस बस. స్కూల్ కి టైం అయింది, బయలుదేరండి. అంకుల్ సినిమా? చంపో. చిత్ర, అంకుల్ ఇంగ్లీష్ లో అంటారే వర్క్ వర్క్ అని. వర్క్ వైల్ యు వర్క్, ప్లే వైల్ యు ప్లే. దట్ ఈస్ ద వే. తెలుగులో ఏమిటమ్మా అర్థం? అదేమిటంటే పని చేసేటప్పుడు పని చేయాలి, ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి, చదివేటప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు చదివే టైము, స్కూల్ కి వెళ్ళండి. స్కూల్ కా? మాకు సినిమాకి వెళ్ళటం అలవాటు. పాకెట్ మనీ ఇవ్వు. ఇవాళ ఏం వారం? శుక్రవారం. శుక్రవారం ఏమిటి? చిత్రమాల. మీరందరూ స్కూల్ కి వెళ్ళొస్తేనే నేను ఈరోజు మీకు చిత్రమాల చూపిస్తాను. ఓకే?
అంకుల్ యు ఆర్ గ్రేట్. గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. గుడ్ మార్నింగ్. Good morning. హాయ్. Good morning. How was the game? Fine. Good. సారీ. ఇవాళ 10,000 లాస్. హాయ్ భాస్కర్. ఏమిటి ఈ రోజు లాసేనా? జోజో, నేను నీకు 10,000 ఇచ్చానుగా, ఇప్పుడు ఇచ్చావంటే లాస్ కవర్ చేస్తాను. ఒకసారి ఇట్రా చెప్తా. ఎక్స్క్యూజ్ మీ. ఏది అజీజ్, ఆ 40,000 రూపాయలు వీరికి ఇవ్వు. ఓకే. అదేమిటి, నేను నీకు ఇచ్చింది 10,000గా, 40,000 ఏమిటి? బాస్కి నువ్వు 10,000 రూపాయలే ఇచ్చింది, దాన్ని మేము బిజినెస్ లో వాడాం. 60,000 రూపాయలు లాభం వచ్చింది. 50-50. దానిలో నీ వంతు 30,000 రూపాయలు. 10,000 రూపాయలకి 60,000 లాభమా? అవును బ్రదర్, మాకు తెలివితేటలున్నాయి కానీ పెట్టుబడి లేదు. భాస్కర్, నువ్వు పెద్ద అంతస్తులో ఉన్నావు. అప్పుడప్పుడు మీ భావన మోసగించి 5-10 తెస్తావు. అది కూడా ఈ గ్యాంబ్లింగ్ లోనే లాస్ అవుతున్నావు. ఈ మోసం ఎంతకాలం కొనసాగుతుంది? రేపు మీ బావకు తెలిసిందంటే మీ ఫ్యూచర్ ఏమవుతుంది? అందుకే నేను ఒక చక్కని ఐడియా ఇస్తాను. 1,00,000 రూపాయలు నువ్వు నాకు ఇచ్చేయి, దాన్ని మేము చక్కగా వ్యాపారంలో పెట్టి 1కి 10గా లాభం సంపాదిస్తాం. అదేం బిజినెస్ చూచో? డ్రగ్స్, మత్తు మందు. అది తయారు కాబడే చోటునే కొన్నావంటే 10,000 రూపాయలు. మద్రాసుకు తెచ్చి అమ్మావంటే 1,00,000 రూపాయలు. దాన్నే ఫారిన్ కి స్మగ్లింగ్ చేసావంటే 50 లక్షల రూపాయలు. ఆ ట్రిక్స్ అన్ని మాకు బాగా తెలుసు. బట్ పట్టుబడితే మనం అయిపోతామే. ఒకవేళ మేము పోలీసులు పట్టుపడ్డా మా ప్రాణాలు విడుస్తామే కానీ మీ గురించి బయట పెట్టం. గాడ్ ప్రామిస్ భాస్కర్, నిన్ను మాత్రం బయట పెట్టాం. డబ్బు నువ్వు వెంటనే ఏర్పాటు చేయి, వ్యవహారాన్ని మేము దగ్గరుండి పూర్తి చేస్తాం. డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. వెరీ గుడ్, గ్రాండ్ సక్సెస్. కుమార్, ఓ 1,00,000 రూపాయలు చెక్ రాయి. అయ్యగారికా? అవును, ఈ అయ్య గారికి. ఏమిటి ఏమిటి ఆలోచిస్తున్నావు? 1,00,000 రూపాయలు చెక్ రాయి. బావగారు అర్జెంటుగా వెళ్ళేటప్పుడు ఇంటి ఖర్చులు 10,000 రూపాయలు కావాల్సి వచ్చిందని చెక్ బుక్ ఇవ్వు, ఆయన సైన్ చేసేస్తారు, అంతేగా? నువ్వు నన్ను జైలుకి పంపాలని చూస్తున్నావా? నన్ను వదిలే, నేను ఉద్యోగం వదిలిపోతాను. ఇదిగో, ఆయన వెళ్లే తొందరలో ఇవన్నీ పట్టించుకోరు. ఒకవేళ చూసారే అనుకో, లెక్క తప్పై 1 సున్నా ఎక్కువ రాశానని చెప్పి నువ్వు తప్పించుకోవచ్చుగా. నేను ఇలాంటి పనులు చేయలేను భాస్కర్. చూసావా చెమటలా పడుతున్నాయో? నీ వల్ల అవుతుంది కదా. క్షమించు భాస్కర్. నేనే రాసి నేనే తీసుకుంటాను. ఏమిట్రా అన్యాయం? ఫైల్స్ రెడీ సార్. ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, ఇంటి ఖర్చులకు 10,000 రూపాయలు కావాలి, చెక్ రాసి తీసుకొచ్చాను, సైన్ చేయండి. కుమార్, కుమార్, మీరు టెన్షన్ గా ఉన్నారని భయపడి లోపలే ఉన్నాడు. దట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ అంకుల్. ఓ గాడ్, బోర్డ్ మీటింగ్ లేట్ అయింది. కమ్ ఆన్ సార్. ఇలా ఉంది. ఇవ్వ 1,00,000 రూపాయలు. కానీ నేను మిమ్మల్ని నమ్మే బిజినెస్ లో దిగుతున్నాను. ప్లీజ్ బిలీవ్ మీ, యూ హ్యావ్ టచ్ మై హార్ట్ బాస్కి. ఇంకో సంవత్సరంలో నిన్ను కోటీశ్వరుడి చేయకపోతే నా పేరు జోజో కాదు. ఇప్పుడు మీకు మేమేమిటో తెలియదు, మాకిందులో 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు సరైన పొజిషన్ లేనందువల్లే 5కి 10కి మేము అల్లాడుతుండేవాళ్ళం. మీరు మాకు దొరకడం గొప్ప అదృష్టం బాస్కి. సారీ బాస్. ఏమిటిది ఉన్నటువంటి బాస్ గీసిన? వ్యాపార ధర్మం ఒకటి ఉందిగా. డబ్బు పెట్టినవాడు యజమాని, కష్టించేవాడు కార్మికుడు. ఈ రోజు నుంచి మీరే మాకు బాస్. సిన్సియర్ గా వర్క్ చేస్తాం. బాస్ ఇచ్చేదాన్ని సంతోషంగా తీసుకుంటాం. ఏంట్రా? మా పరీక్షలు అయిపోయినాయి డాడీ. బ్రహ్మాండంగా ఆన్సర్స్ రాశాను. నువ్వే కదమ్మా క్లాస్ ఫస్ట్. అవును. నీ సంగతి ఏంటి? ఎలాగైనా పాస్ అవుతా డాడీ. రిజల్ట్స్ వచ్చేంత వరకు ఏమీ చెప్పలేము డాడీ. డాడీ, ఈ రోజు నుంచి 15 రోజులు నాకు లేవు. ఇంట్లోనే ఉంటే బాగా కొడుతుంది డాడీ. కాశ్మీర్కి వెళ్తాను డాడీ. ఆహా, కాశ్మీర్ వద్దు, అక్కడ చాలా చలిగా ఉంటుంది. ఈసారికి ఊటీ వెళ్ళరండి. నెక్స్ట్ హాలిడేస్ కి నేను మిమ్మల్ని సింగపూర్ తీసుకెళ్తాను. కుమార్ సార్. కుమార్, పిల్లలను 10 రోజులు ఊటీకి తీసుకెళ్ళి రావయ్యా. అలాగే సార్. మావైతానా?
క్యాచ్ థ్యాంక్ యూ అంకుల్ క్యాచ్ క్యాచ్ ఏమిటి ఈ పండు చేదుగా ఉంది అంకుల్ అయ్యో దీన్ని అలా తినకూడదు ఇలా ఒలిచి ఈ మధ్యలో ఉంచుడు దీన్ని తినాలి తిను ఎలా ఉంది స్వీట్ గా ఉంది చిన్న ఆట ఓ మాట చెప్తే దాన్ని మీరు వాక్యంగా చెప్పాలి ఉదాహరణకి ఆవు ఆవంటే పాలిస్తుంది పాము పామంటే పడగెత్తి ఆడుతుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ విజ్జికి చాలా ఇష్టం తిండి గోపి ఒక తిండి పోతురావు శేఖర్ శేఖర్ ఒక కోడి పాలు తేనె గాలి పువ్వు పూల వంటి మనుషులకు పాలు పాల వంటి నవ్వుంటే తేనె తేనె వంటి మనసుంటే గాలి గాలిలోన తేలిపోమా నేటి నుంచి మీరు నేను పువ్వులల్లే ఒక్కటైపోతే నేస్తమంటే ప్రాణమిస్తా నవ్వు కన్నా నిండు లేదు గుండె కన్నా ఇల్లు లేదు పువ్వు వంటి మనుషులకు పాలు పాల వంటి నవ్వుంటే గాంధీకి నేతృకు వారసునవ్వండి భేదం లేని వాదం లేని సేవలు చెయ్యండి ధర్మాన్ని న్యాయాన్ని కాస్త నిలపండి దొంగలు ఎవరో పెద్దలు ఎవరో తెలుసుకోరండి మును ముందు ఈ ఆటే కలపాలి మీ బాటే వెలుగు వెలుగు జిలుగు నిలపగలుగు పువ్వు వంటి మనుషులకు పాలు పాల వంటి నవ్వుంటే తేనె తేనె వంటి మనసుంటే గాలి గాలిలోన తేలిపోమా నేటి నుంచి మీరు నేను పువ్వులల్లే ఒక్కటైపోతే నేస్తమంటే ప్రాణమిస్తా నవ్వు కన్నా నిండు లేదు గుండె కన్నా ఇల్లు లేదు పువ్వు పువ్వు వంటి మనుషులకు పాలు పాల వంటి నవ్వుంటే ఏకమయ్యింది అమృతమంటి తీయని మనసు నీకు ఇచ్చింది కోపాలు తాపాలు వాదు లేదండి
కోనల మీకు కోయిల గొంతు సాటిరాదండి పొంగొచ్చే ఈ మాటే ఉరి విప్పి తొలియాటై మురిసి వయసు కనులు తెరుచుకుంటే పువ్వు వంటి మనుషులకు పాలు తేనె మనసుంటే గాలి నేటి నుంచి మీరు నేను పువ్వులల్లే ఒక్కటైపోతే నేస్తమంటే ప్రాణమిస్తా నవ్వు కన్నా నిండు లేదు గుండె కన్నా ఇల్లు లేదు పువ్వు వంటి మనుషులకు పాలు వంటి నవ్వుంటే మిస్టర్ రాజారాం, కళ్ళల్లో కండ పెరిగింది. వెంటనే ఆపరేషన్ చేసి తీరాలి. సార్ మీకోసం మీ పెదనాన్న గారు వచ్చారు. అలాగా, రమ్మను. ఓకే సార్. రాజారాం, రండి పెదనాన్న. ఎలా ఉన్నావు? పర్వాలేదు. కట్టు ఎప్పుడు ఇప్పుతారు? నిన్ననే ఆపరేషన్ చేశారు, రేపు ఇప్పుతారు. నీకు కన్ను ఆపరేషన్ అయిందని తెలిసిన వెంటనే మనసు ఉండబట్టలేక వచ్చేశాను. లేకుంటే నాకున్న కోపానికి నీ ముఖాన్ని అసలు చూసేవాడినే కాదు. ఏమిటి పెదనాన్న, ఎన్నడూ లేని కోపంగా మాట్లాడుతున్నారు? మీకు నేను ఏం ద్రోహం చేశాను? ఏం ద్రోహం చేశావా? నీ కుటుంబ పరిస్థితి సర్లేదనేగా పనికుమారనే అతన్ని పనికి పంపించాను. నీకు ఇష్టం లేదంటే నా దగ్గరే చెప్పుండాల్సింది. నే పంపిన తన దగ్గర నీకు తాగడం తెలుసా, అమ్మాయిలంటే ఇష్టమా, దండకూడు తింటూ ఉండిపో అని ఇష్టం వచ్చినట్టల్లా అంటే ఎవరయ్యా నీ దగ్గర పనిచేస్తారు? వాడికి అసలే రోషమయ్యా, చేయనని వచ్చేశాడు. ఏమిటి పెదనాన్న మీరు అంటుంది? మీరు పంపిన పనికుమార్నే కదా నేను పనిలో పెట్టుకుంది. ఇదొకట, నేను పంపిన పనికుమార్ ఇప్పుడు ఢిల్లీలో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. మై గాడ్, మీరు పంపారని చెప్పి నా దగ్గర పనిచేస్తున్న పనికుమార్ అని చెప్పి ఎవడో ఒకడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఇంత లక్షణంగా ఉంది నీ ఇల్లు. ఏమీ అర్థం కావడం లేదు పెదనాన్న. కంగారు పడకు, ఇక్కడ డిశ్చార్జ్ అయ్యి నువ్వు ఇంటికి పోయిన వెంటనే అందరికీ స్వస్తి చెప్పు. అలాగే చేస్తాను. నేను వస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. Come on. How is it? Marvelous. గుడ్ మార్నింగ్. Good morning. This way, please. లుక్ చేజో, ఇంత పెద్ద బంగ్లా మనకు అవసరం అంట? ఏమిటి బాస్కి, నువ్వెవరు? ఇంటర్నేషనల్ ఫిగర్. మనం చేసే వ్యాపారం ఇంటర్నేషనల్ లెవెల్. మనల్ని చూడటానికి వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అయ్యి ఉంటారు? మల్టీ మిలియనర్స్, కోటీశ్వర్లు. బాస్కి, ఓ సారీ బాస్, మీ స్టేటస్ కి ఇది నథింగ్. జస్ట్ 5,000 రెంట్. కొన్నాళ్ళు పోనివ్వండి, ఈ ఇంటిని మనం కొనేద్దాం. పోయిన లాభం? బాస్, పోయిన నెల వచ్చిన లాభం అంతా సర్క్ అడ్వాన్స్ గా ఇచ్చేశాను. పర్చేసింగ్ బ్రేక్ అయింది. ఇప్పుడు కేరళ బార్డర్ లో బ్రహ్మాండమైన స్టఫ్, మంచి సరుకు వచ్చింది. అడ్వాన్స్ గా ఇచ్చేందుకు ఓ 5 లక్షల రూపాయలు కావాలి. 5 లక్షల? 5 lakhs? బస్ 1 month లో తిరిగి చేద్దాం. జస్ట్ 30 days, దట్స్ ఆల్. ఓకే, ఏర్పాటు చేస్తాం. రండమ్మా. ఇప్పుడే డాడీ ఊటీ నుంచి వచ్చాం. రాగానే మీకు ఆపరేషన్ అని తెలిసింది, వెంటనే వచ్చేసాను డాడీ. ఎందుకు డాడీ కళ్ళ మీద అలా వేశారు? ఆపరేషన్ చేశారుగా, అందుకు. నొప్పిగా ఉందా డాడీ? లేదమ్మా, తగ్గిపోయింది. అసలు ఏమైంది సార్? మరేం లేదు, కండ పెరిగింది, మైనర్ ఆపరేషన్.
ఊటీ ఎలా ఉంది? చాలా బాగుంది డాడీ, జాలీగా. అక్కడ అంకుల్ మాకు అన్ని చూపించాడు డాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. కుమార్, నువ్వు పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళు. రేపు కట్టు ఇప్పగానే నేను ఇంటికి వస్తాను. అలాగే సార్, రండి. డాడీ టాటా. టాటా. మిస్టర్ రాజారాం, మెల్లిగా కళ్ళు తెరిచి చూడండి. కనిపిస్తోంది, గుచ్చుకుంటున్నట్టుంది. ఇంకో మాసం వరకు అలాగే ఉంటుంది. మానసికంగా దేనికి కృంగిపోకూడదు. కంటికి రెస్ట్ అవసరం. స్ట్రైన్ తీసుకోకూడదు. మీ ఇంట్లోనే ఉండి మీకు సాయంగా ఉండేందుకు నర్సు సుమతిని పంపుతున్నాను. ఓకే డాక్టర్. డాక్టర్, కొన్ని రోజులు కొన్ని కారణాల వల్ల నాకు చూపు రానట్టుగా నటించాలనుకుంటున్నాను. ఏం మిస్టర్ రాజారాం? నా ఫ్యామిలీ అఫైర్స్ కోసం. ఈ ఆపరేషన్ సక్సెస్ కాలేదని, ఇంకో మాసం గడిచాక ఇంకో ఆపరేషన్ అవసరం, అప్పుడే నా కంటి చూపు వస్తుందని అందరితోనూ మీరు చెప్పాలి. ఓకే సుమతి, దీంట్లో నీ సహకారం కూడా అవసరం. ఎస్ సార్. మిస్టర్ రాజారాం, ఇంకా మీరు ఇంటికి వెళ్ళొచ్చు. అంకుల్, నమ్మదు అంకుల్. ఇప్పుడు ఎలా ఉంది? కుమార్ రెడ్డి. కుమార్, అంకుల్ వచ్చారు. మీకు ఎలా ఉంది సార్? ఐఎమ్ ఆల్ రైట్. ఈమె సుమతి, నమస్కారం. నర్స్. నాకు దగ్గరుండి మందులు అవి ఇస్తుంది. నువ్వు ఇంటి వ్యవహారాలన్నీ సరిగ్గా చూసుకుంటున్నావా? బాగానే చూసుకుంటున్నాను సార్. సుమతి, సమయం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను, కానీ కానీ ఎందుకు తడబడుతున్నారు మిస్టర్ కుమార్? ఐ మీన్ కుమార్గా నటించే మిస్టర్ రాజా, భయపడకండి. నేను మీ విషయం బయట పెట్టను. నా బ్రతుకు మీతోనే అనుకున్నాను, ఆశలు పెంచుకున్నాను, మిమ్మల్ని నమ్మాను. నమ్మించి మోసగించి ఒకరిని ఆరాధించినందుకు ఒక మనసు కృంగిపోతున్నా, 7 అడుగులు పడకుండానే ఈ నిజం తెలిసినందుకు ఇంకో మనసు సంతోషపడుతోంది. దయచేసి ఇక మీద నాతో మాట్లాడకండి. గుడ్ బై. సుమతి, నేను చెప్పేది విను. తొందరపడక. నేను నువ్వు అనుకున్నట్టు చెడ్డవాణ్ణో, నమ్మించి మోసం చేసే దుర్మార్గుణ్ణో కాను. జరిగిందంతా నీకు చెప్తాను. ఆ తర్వాత నువ్వు నన్ను ఏమనుకున్నా నీ ఇష్టం. ఇదే జరిగింది. క్షమించండి, నిజం తెలియక ఏదేదో అనేశాను. ఇదేగా అంట. నాన్న, టిఫిన్ తినలేదా అమ్మా? స్నానం చేస్తుంటా డాడీ. ఆహా. చిలకమ్మ, ఎక్కడికి వెళ్ళావు? త్వరగా రా, స్నానం చేద్దు గాని. ఆశ్చర్యంగా ఉంది. డాడీ. హాయ్ చిత్ర. ఏంటమ్మా, విద్య అల్లరి చేయకుండానే స్నానానికి పెడుతుంది? కుమార్ మావయ్య దాన్ని అలా తయారు చేశాడు డాడీ. ఆయన వచ్చిన తర్వాత మన ఇల్లే మారిపోయింది. ఎఫెక్టివ్. ఏమ్మా, ఏమైంది? ఏమీ లేదండి. గ్లాస్. ఏమ్మా సుమతి, ఈ కుమార్ నీకు ఇదివరకే తెలుసా అమ్మా? అవునండి, వారు మా ఇంట్లోనే అద్దెకున్నారు. ఓహో, మరింకే. అబ్బాయి ఎలాంటి వాడు? చాలా మంచివారండి. దీనికంతా కారణం భాస్కరేనని చెప్పారు. అది సరే, ఆ విషయం నేను అబ్జర్వ్ చేస్తున్నా. అయితే నా కళ్ళు లేనట్లు. ఇంతవరకు నేను ఎవరితోటి చెప్పలేదండి, ఇక మీద కూడా చెప్పను. వెరీ గుడ్, వెరీ గుడ్. రాంగ్ నెంబర్. ఇడియట్ ఆర్ స్టూపిడ్ ఆర్ నాన్సెన్స్ సిల్లీ ఫెలోస్.
3, 4, 5 5 లక్షలా? డోంట్ షౌట్ ఐసే. ఏంటి భాస్కర్, 5,000, 10,000, 1 లక్ష పోయి 5 లక్షల దాకా వచ్చావు. నేనేం దొంగిలించడం లేదు, బిజినెస్ కోసం తీసుకుంటున్నాను. ఇంకో వారంలో ఈ మొత్తాన్ని బ్యాంకులో వేసేస్తాను. బిజినెస్సా? ఆ డబ్బు అయ్యగారిని అడగచ్చుగా? అడిగితే ఇస్తాడు, అడుగు. కానీ 1,00,000 ప్రశ్నలు వేస్తాడే. బదులు చెప్పు. చెప్పలేనే. ఏ? నేను చేసే బిజినెస్ అటువంటిది. ఏం బిజినెస్? అది నీకు చెప్పినా అర్థం కాదు, అర్థం కాని వాడికి చెప్పడం అనవసరం. ఖర్చులకి ఓ 5,000 రూపాయలు చెక్కు రాసి ఉంచాను, మీరు సంతకం చేశారంటే ఇక్కడ. ఏమిటి ఇది? ఏమిటంకా? ఏమీ లేదు, 5,000కే కదా ఈ చెక్కు. అవునంకా. ఓ, నేను 5 లక్షలకేమో అనుకున్నా. ఏంటంకుల్, రాను రాను మీరు నన్నే సందేహిస్తున్నారంటే తర్వాత? నో 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 నో, కంటి వెలుగున్నప్పుడు చీకట్లోనే కాలం గడిపాను. ఇప్పుడు ఆ వెలుగు పోయాక అన్నింటికీ సందేహపడాల్సి వస్తుంది. నువ్వు తప్పుగా అనుకోవద్దు భాస్కర్. ఇక్కడ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. రాస్కెల్, అయిన వాడని బాధ్యత అప్పగిస్తే 5,000 రూపాయలని చెప్పి 5 లక్షలకు సంతకం చేయించిపోయాడు. అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉండొచ్చుగా? నో 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 నో, వాడింతవరకు ఏమేం చేశాడో, ఎందుకు చేశాడో, ఇందులో ఇంకా ఎవరెవరున్నారో నేను కనిపెట్టాను. అంతవరకు నేనిప్పట్లాగే నటిస్తాను. నిజం చెప్తే స్నేహితుడిని బయట పెట్టినట్టు, అబద్ధం చెప్తే యజమాన్ని మోసం చేసినట్టు. ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని ఇంకా ఎన్ని రోజులు భరించాలి? భాస్కర్ అక్రమంగా సంపాదించి సినిమా తీస్తే అందులో నేను నటించి పైకి రావాలా? అక్కర్లేదు. నేను నటుణ్ణి కానక్కర్లేదు, ఈ పని చేయనక్కర్లేదు. ఊరెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటే మంచిది. అవునా? శాంతి, ఏమిటి అంకుల్? నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వే ఇంటికి పెద్ద పిల్లవు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు తిట్టుకోకుండా, కొట్టుకోకుండా నువ్వే చూసుకోవాలి. సరే అంకుల్. ఎవరు గెలవబోతున్నారు? నేను. గోపి, శేఖర్, నాకు అన్నదమ్ములు ఎవరూ లేరు. మీరు అదృష్టవంతులు. ఒకరినొకరు ప్రేమగా, ఆప్యాయంగా చూసుకోవాలి. కొట్టుకోకూడదు. మీరు వచ్చిన దగ్గర నుంచి మేము అసలు కొట్టుకోవడమే లేదు అంకుల్. అవును అంకుల్. ఇక మీదట అలాగే ఉండాలి. వస్తాను. చిత్ర, నువ్వు తెలివైన దానివి. నీకు నేనేమి చెప్పనక్కర్లేదు. వస్తానా? గోపి, శేఖర్, బాయ్. బాయ్. బాయ్ అంకుల్.